హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. పల్లెటూరు స్టైల్లో పక్కా పల్లెటూరు కొలతల్లో చేప చింతాకు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చింతాకు నలిపి పెట్టుకొని బాగా, చెరువు చేపలు అంటాం వీటిని, చిన్న చెరువు చేపలు. ఇట్లా చిన్న చిన్న చేపలు ఉంటాయి. చేపల మార్కెట్లో చెరువు చేపలు అని అడిగితే ఇస్తారు. ఈ చేపల్ని కొంచెం నీళ్లు పోసుకొని కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానిన చేపల్ని నీట్గా 2-3 సార్లు కడుక్కోవాలి. ఒకసారి ఉప్పేసి కొంచెం నిమ్మకాయ పిండుకొని కానీ బాగా పిసికి కానీ కడుక్కుంటే నీసు వాసన లేకుండా నీట్గా ఉంటాయి. ఇలా బాగా రుద్ది కడుక్కోండి, నీసు వాసన అస్సలు ఉండదు. ఇలా కడుక్కున్న తర్వాత మీరే చూడండి చేపలు ఎంత తెల్లగా ఉన్నాయో, చెరువు చేపలు. ఈ కడిగి ఇలా పక్కన పెట్టుకొని మనం ముందుగా కూరకి ఏమేమి కావాలో అన్నీ కోసుకుందాం. 4 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, తర్వాత మామిడికాయ, ఒక 2 మామిడికాయలు, ఒక 3 వంకాయలు అన్నీ చిన్నవిగా కట్ చేసుకొని అన్నీ ఒక కడాయిలో పెట్టుకోవాలి. ఇలా అన్నీ కోసి పెట్టుకున్న తర్వాత టమోటాలని అలా అయినా డైరెక్ట్గా వేసుకోవచ్చు, మనం పిసుక్కొని గుజ్జుగా అయినా వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, పసుపు, కారం. మాది కారం తక్కువ ఉంటుందని ఒక 4-5 స్పూన్లు వేసుకుంటున్నాం. మీ కారం చూసి వేసుకోండి. మనం నలిపి పక్కన పెట్టుకున్న చింతాకు, అలానే కడిగి పెట్టుకున్న చేపలు అన్నీ వేసుకొని బాగా ఒకసారి చేత్తో అంతా పైకి కిందకి కలుపుకోవాలి. మొత్తం అన్నిటికి ఉప్పు కారం పట్టేలాగా చేత్తో ఇలా నీట్గా కలుపుకోవాలి. ఎర్రగడ్డలని కొంచెం సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోండి. మనకు తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకోవడమే. ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత సపరేట్గా మళ్ళీ దీనికి తిరగమాత పెట్టుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత తిరగమాత పెట్టుకొని పోసుకోవాలి. ముందుగా తిరగమాతలో కొంచెం నూనె ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది. ఆవాలు, కొన్ని మెంతులు, అవి చిటపటలాడిన తర్వాత కొంచెం జీలకర్ర, అలానే కొన్ని ఎర్రగడ్డలు. తిరగమాతకు మాత్రం పొడవుగా సన్నగా కట్ చేసుకోండి. అలానే కరివేపాకు. తిరగమాత బాగా వేగిన తర్వాత ఇలా కర్రీలోకి వేసేసుకొని ఇంకొక 10 నిమిషాలు ఉడకనివ్వండి. తిరగమాత వేయక ముందు ఒక 10 నిమిషాలు, తిరగమాత వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు. ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కానీ అన్నంలో వేసుకొని తింటే చేపల కూర కన్నా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి తినండి, మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.